గెలిచిన వాళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళందరూ ఈవీఎంల మేనేజ్మెంట్ వల్ల గెలిచినటువంటి ఇది ప్రస్తుతం మన దేశంలో ఎదురవుతున్నటువంటి వాతావరణం. ప్రస్తుతం చూసుకుంటే ఇందులో కీలకమైనటువంటి అంశం ఇప్పటికే క్రిందటిసారి 2019 అప్పుడు తెలుగుదేశం చెప్పింది ఈవీఎంలు ఏది హ్యాకింగ్ చేస్తాను. 2019 అప్పుడు 2014 అది గెలిచింది అదే ఈవీఎంల ద్వారా. 2019కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అప్పుడు వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలిచారు. కాకపోతే ఈ దఫా ఓడారు. ఓడినప్పుడు ఈవీఎంల వల్లనే ఓడానంటున్నారు, దాని మీద రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి కాశ్మీర్లో కావచ్చు, అంటే కూటమితో కలిసి గెలిచింది, అట్లాగే వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి వాళ్ళు తృణమూల కాంగ్రెస్ గెలిచిన, స్టాలిన్ గెలిచిన వాళ్ళందరూనేమో ఈవీఎంల ద్వారానే గెలిచిన వాళ్ళు కరెక్ట్. అదే సందర్భంలో వీళ్ళు ఓడిపోయినప్పుడు హర్యానాలో ఓడిపోయినా లేకపోతే మహారాష్ట్రలో ఓడిపోయిన ఈవీఎంలు టోటల్గా దాన్ని ఒక అపనమ్మకాన్ని కల్పించడంలో ఓడినటువంటి పార్టీల వాళ్ళందరికీ సాకుగా ఒక ఈవీఎం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాలెట్ల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి రాబోయేటటువంటి రోజుల్లో బ్యాలెట్ల వైపుకి వెళ్తారా చూడాల్సి ఉంది.